నా వందనాలండి. ప్రార్థన చేసుకొని కొద్దిసేపు దేవుని మాటలు మనం అందరం తెలుసుకుందాం. ప్రేమ దయగలిగిన పరమందున్న మా తండ్రి, మీ ఘనమైన నామానికి మరోసారి క్రీస్తు నామం మన స్తుతులు స్తోత్రాలు తండ్రి. ఇంతవరకు మమ్మల్ని సజీవులు గుంచి ఈ ఉదయకాలమున మిమ్మల్ని స్తుతించడానికి, ఆరాధించడానికి, మీ వాక్యం చేత మమ్మల్ని మేము హెచ్చరించుకోవటానికి, మమ్మల్ని మేము సరిచేసుకోవడానికి మాకు ఇచ్చిన అవకాశం బట్టి వందనాలు తండ్రి. అలాగనే ప్రయాణంలో ఎంతమంది మీ పిల్లలు అయి ఉండారో వారందరినీ క్షేమంగా సంఘాలకు చేర్చి ఈ దినం ప్రతి ఒక్కరికి వినిపించవలసిన వాక్యాన్ని వినిపించి విన్న వాక్య ప్రకారం జీవించలాగున కృపను అనుగ్రహించమని ప్రతిదీ మీకే మహిమ ఘనత ప్రభావములు చెల్లిస్తూ మా ప్రభు రక్షకుడైన క్రీస్తు ప్రభు నామమున కృతజ్ఞతాస్తుతులు చెల్లించి వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. మరోసారి క్రీస్తు నామం నా వందనాలండి. భూమి మీద మనిషి పుట్టిన తర్వాత మనిషి జీవితంలో ఎన్నో కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. కానీ దేవుడు మాత్రం భూమి మీద సుఖదుఖాలనే జతపరిచి ఉంచాడు. కానీ మనిషి మాత్రం మంచిదే కోరుకుంటాడు. తన శరీరానికి మంచిగా సుఖము కానీ, సంతోషము కానీ, ఆనందము కానీ కోరుకుంటారు. కష్టము, దుఃఖము, బాధ ఎవరు కోరుకోరు. కానీ దేవుడు మాత్రం భూమి మీద జతపరిచి ఉంచాడు. ఎందుకంటే ఈ రెండు అనుభవంలోకి రావాలి. తర్వాత వెళ్ళబోతున్న లోకాల్లో ఈ రెండు విడివిడిగా ఉంటాయి. కానీ మనము ఈ లోకంలో ఉన్నంత కాలమే సుఖంగా ఉండాలా, దుఃఖంగా ఉండాలా, కష్టంగా ఉండాలనేది ఈ భూమి మీద ఉన్న బట్టి మనకి తెలుస్తుంది. మనిషి మాత్రం సంతోషంగా ఉండడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తాడు. తిండి వలన సంతోషిస్తాడు, వస్త్రాల వలన సంతోషిస్తాడు, ఇల్లు కట్టుకొనడం వలన సంతోషిస్తాడు, తర్వాత ఏదైనా వాహనం కొనుక్కోవడం వలన సంతోషం. ఇలాగ అనేక పర్యాయాలు సంతోషంగా ఉండడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు. కేవలం భూమి మీద ఉన్నంత కాలం మాత్రమే. ఎదుటివారిని తిట్టడంలోనూ సంతోషిస్తాడు, ఎదుటివారిని దూషించడంలోనూ సంతోషిస్తాడు. ఇలా బైబిల్లో అనేకమైన కారణాలు, అనేక సందర్భాలు ఉన్నాయి. కానీ ఈ భూమి మీద సంతోషం అనేది శాశ్వత కాలం ఉండాలా, క్రైస్తవునిగా సంతోషం ఎలాగుండాలి అని మనకి కొత్త నిబంధనలో అనేకమైన ప్రవక్తల ద్వారా, అపోస్తుల ద్వారా మనకి తెలియపరిచారు. కానీ క్రైస్తవుడు అనేవాడు ఇంకనూ లోక సంబంధిగానే ఉండి ఈ లోకానికి వేరే ఉండవలసిన క్రైస్తవులు మాత్రం ఈ లోకంలో ఉన్న వాటిని ఇంకా ఆశిస్తూ ఈ లోకంలో ఉన్న వాటినే కోరుకుంటూ సంతోషంగా జీవించడానికి ప్రయత్నిస్తున్నాడు. కానీ దేవుని ఉద్దేశంగా, దేవుని అనుకున్న విధంగా సంతోషం లేకుండా జీవిస్తున్నారు. సంతోషం అంటే ఏంటి, సంతోషం ఎలా వస్తుంది అని మనం తెలుసుకుందాం. మొదటగా యోహాన్ రాసిన 3వ పత్రిక, శిష్యుడైన యోహాన్ గారు రాసిన 3వ పత్రిక 1వ అధ్యాయం 3వ వచనం. శిష్యుడైన యోహాన్ గారు రాసిన 3వ పత్రిక 1వ అధ్యాయం 3వ వచనం. నీవు సత్యమును అనుసరించి నడుచుకొనుచున్నావు గనుక సహోదరులు వచ్చి నీ సత్ప్రవర్తనను గూర్చి సాక్ష్యము చెప్పగా విని బహుగా సంతోషించి తినంట. అంటే పెద్ద అయిన అక్కడ ఏముంది, గాయి అనే శిష్యుడి గురించి చెబుతున్నాడు యోహాన్ గారు. ఏమని, యేసుక్రీస్తు నందు విశ్వాసం పొందిన విశ్వాసులు అంటే క్రైస్తవులుగా ఉండవలసిన పనిలో నీవు సత్యమును అనుసరించి నడుచుకొనుచున్నావు. అంటే మనము వాక్యాన్ని అనుసరించి నడుచుకోవాలి. ఈనాడు క్రైస్తవులు ఎవరు అనుసరించి నడుచుకుంటున్నారండి? అలాగనే మరొక సందర్భం ఏమింది, సత్యమును అనుసరించి నడుచుకొనుచున్నావు గనుక సహోదరులు వచ్చి నీ సత్య ప్రవర్తన గురించి సాక్ష్యము చెప్పగా విని బహుగా సంతోషించుచున్నాను అంటున్నాడు. అంటే యోహాను గారు గాయి పట్ల ఎలా సంతోషిస్తున్నాడు? నీ సత్ప్రవర్తన నువ్వు సత్యమును అనుసరించి జీవించుచున్నావు, నీ సత్ప్రవర్తన తోటివారు వచ్చి చెబుతుండగా నేను బహుగా సంతోషించుచున్నాను. నీ మీద పెట్టుకున్న నమ్మకాన్ని అది సంతోషంగా నేను అనుభవిస్తున్నాను అని చెబుతున్నాడు. మరొక సందర్భం యోహాన్ గారు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 4వ వచనం. యోహాన్ గారు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 4వ వచనం. తండ్రి వలన మనము ఆజ్ఞను పొందిన ప్రకారము నీ పిల్లలలో కొందరు
సత్యమును అనుసరించి నడుచుకొనుచుండుట కనుగొని బహుగా సంతోషించుచున్నానంట. శిష్యుడు అయిన యోహాను గారు ఏ విధంగా సంతోషిస్తున్నాడు? లోక సంబంధంగా ఏ విధంగా సంతోషించట్లేదు. కానీ ఆయన తెలుసుకున్న జ్ఞానం, ఆయన తెలుసుకున్న విశ్వాసాన్ని, ఆ విశ్వాసంలో అనేకులు నడిపించుచు వారు కూడా ఎలా కలిగి ఉండాలి? సత్యము కలిగి, సత్ప్రవర్తన కలిగి ఉండాలని వాళ్ళు అలా ప్రవర్తిస్తూ ఉంటేనే ఆయనకి సంతోషం కలుగుతుంది అన్నాడు. ఒక కుటుంబంలో తండ్రి ఎలా సంతోషిస్తాడు? తన పిల్లలు ప్రయోజకులకయ్యి వారు మంచిగా ఉండి అందరి పట్ల మంచిగా ఉండారు, మీ పిల్లలు బాగా ఉండారండి, ఎటువంటి చెడు ఉద్దేశాలు లేవు, అందరితో సమాధానంగా ఉంటారు, అందరితో కలగలుపుకొని మంచిగా ఉంటారు అన్నప్పుడు తండ్రికి ఎలాంటి ఆనందం కలిగిద్దో, అలాగే యోహాను గారికి ఆ సందర్భాల గురించి వింటుంటే ఎలా సంతోషం కలుగుతుంది? బహుగా సంతోషం కలుగుతుందంట. మరి ఆయన ఏంది లోక సంబంధ విషయంలో ఏవి సంతోషించట్లేదు? నాకు దేవుని సంబంధం విషయంలోనే సంతోషం బహుగా కలుగుతుంది. ఈ లోకంలో ఉన్న లోకాశల్లో కానీ శరీరపు సంబంధించిన వాటిలో సంతోషం కాదు నాకు కావాల్సింది. నేను నమ్ముకున్న ప్రభువు, నేను తెలియజేసిన ప్రభు వాక్యము విన్న సహోదరులు కానీ విశ్వాసులు కానీ వారి ప్రవర్తన చూసి నాకు సంతోషం కలుగుతుంది అంటున్నారు. అదే సందర్భం, మరొక సందర్భం పేతురు గారి సందర్భం చూద్దాం. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 13వ వచనం. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 13వ వచనం. క్రీస్తు నామము నిమిత్తము మీరు నిందల పాలైన ఎడల 13వ వచనం చూద్దాం. క్రీస్తు మహిమ బయలుపరచబడినప్పుడు మీరు మహా ఆనందముతో సంతోషించు నిమిత్తము క్రీస్తు శ్రమలలో మీరు పాలువారై ఉన్నంతగా సంతోషించుడి. ఈనాడు సంతోషం ఎందులో వెతకాలంట? మనము క్రీస్తు శ్రమలలో సంతోషం వెతకాలంట. శ్రమ అంటే దూరంగా పారిపోతున్నారు ఈనాటి క్రైస్తవ్యం. బాధ, ఆ ప్రాంతంలో ఏదైనా ఇబ్బందిగా ఉంటే ఆ ప్రాంతానికి ఎవరు రావట్లేదు, సువార్త ప్రకటించట్లేదు. అక్కడ వారు దూషిస్తున్నారు, అక్కడ వారు తిడుతున్నారు, వారు రానియట్లేదని వాళ్ళు దూరంగా వెళ్ళిపోతున్నారే కానీ క్రీస్తు శ్రమ కోసం క్రీస్తు పడిన శ్రమల్లో కొదువైన మనం కూడా పడాలి అని, క్రీస్తు శ్రమలలో మనము సహవాసం కలిగి ఆ సంతోషంగా ఉండాలని చూపుతున్నారు పేతురుగా. మరోసారి చదవండి. క్రీస్తు మహిమ బయలుపరచబడినప్పుడు మీరు మహా ఆనందముతో సంతోషించు నిమిత్తము క్రీస్తు శ్రమలలో మీరు పాలివారై ఉన్నంతగా సంతోషించుడి. ఎలా సంతోషించాలంట? క్రీస్తు శ్రమలలో పాలివారై ఉండి సంతోషించాలంట. విశ్వాసి అయిన వాడు, క్రైస్తవుడైన వాడు క్రీస్తు శ్రమలు అనుభవిస్తూ సంతోషంలో ఉండాలి. ఇది నిజమైన సంతోషం, శాశ్వతమైన సంతోషం. ఈ సంతోషం ఇక్కడ మనం కొద్ది కాలం బాధపడతాము, కానీ ఆ బాధ వలన నిత్య జీవాన్ని పొందే సంతోషం కలిగి ఉంటుంది. మన బైబిల్లో రాయబడిన ప్రవక్తలు అందరూ కూడా ఇప్పుడు వారు ఎంతగా భూమి మీద ఉండే కష్టపడ్డారు, ఎంత శ్రమలు పొందారో వారు ఇప్పుడు శాశ్వత కాలం సంతోషంలో ఉన్నారు. పరదేశంలో ఉండి దేవునితో సంతోషంగా ఉంటున్నారు. మరి వారి వలనే మనము కూడా సంతోషంగా ఉండాలి కదా, వారి వలనే మనము కూడా పరదేశికి వెళ్ళాలి కదా, వారి వల్లే మనము కూడా పరలోకాన్ని స్వతంత్రించుకోవాలి కదా. పేరుకు మాత్రమే క్రైస్తవులుగా ఉండి కేవలం ఈ భూమి మీద బతికే జీవితంలోనే మనము ఆలోచిస్తూ ఈ లోక సంబంధ వాటిలో సంతోషిస్తే అది ఎంతవరకు న్యాయం అంటారు? పౌలు గారి గురించి చూద్దాం మనం. పౌలు గారు ఫిలిప్పీయులు రాసిన పత్రిక 4వ అధ్యాయం ఆయన పడిన విధానం చూద్దాం. ఫిలిప్పీయులు రాసిన పత్రిక 4వ అధ్యాయం 10వ వచనం. నన్ను గూర్చి మీరు ఇన్నాళ్లకు మరలా యోచన సాగిరని ప్రభువునందు మిక్కిలి సంతోషించి తిని అంట. ఆ పౌలు గారి గురించి వారు ఫిలిప్పీలో ఉన్న సంఘాలు మరలా యోచన చేశారంట. ఆయన గురించి మరలా తెలుసుకొని యోచన సాగితిరి, ప్రభువునందు మిక్కిలి సంతోషించి తినంట. అంటే పౌలు గారి జీవితం, పౌలు గారి యొక్క శ్రమలు, పౌలు గారి యొక్క సువార్త విధానం ఫిలిప్పీలో ఉన్న సంఘం తెలుసుకొని ఈయన దేవుని కోసం బ్రతికిన వ్యక్తి, ఈయన క్రీస్తు కోసం బ్రతికిన వ్యక్తి, క్రీస్తు మాటలు తెలియజేసిన వ్యక్తి అని ఆయన గురించి మరలా యోచన చేసి ఆయన గురించి యోచన చేయడం వల్ల ప్రభు వలన ఆయన సంతోషించాడంట. మీరు నన్ను గూర్చి మీరు
నన్ను గురించి మీరెన్నాళ్లకు మరలా యోచన చేయసాగితిరని ప్రభువునందు మిక్కిలి సంతోషించితిని అంటున్నాడు. ఆ విషయంలో మీరు యోచన చేసి ఉంటిరి కానీ తగిన సమయము దొరకకపోయెను. అంటే ఏ విధంగా సంతోషిస్తున్నాడు పౌలు గారు? నా గురించి తెలుసుకున్నారు, నేను క్రీస్తుని పోలి ఏ విధంగా జీవించాను అదే ప్రకారం మీరు కూడా జీవించాలని నేను చెప్పాను. నేను చెప్పడం మాత్రమే కాదు, నా జీవితంలో కూడా అది మీకు కనపరిచాను. అది మీరు తెలుసుకున్నారు కాబట్టే నేను సంతోషిస్తున్నానని చెప్తున్నాడు. మరొక సందర్భం చూద్దాం. కొలస్సీలు రాసిన పత్రిక 1వ అధ్యాయం 24వ వచనం. కొలస్సీలు రాసిన పత్రిక 1వ అధ్యాయం. ఇప్పుడు మీ కొరకు నేను అనుభవించుచున్న శ్రమల యందు సంతోషించుచు సంఘము ఆయన శరీరం కొరకు క్రీస్తు పడిన పాటలలో కొదువైనను వాటి యందు నా వంతు నా శరీరమందు సంపూర్ణము చేయుచున్నానంట. ఏమన్నాడు? ఇప్పుడు మీ కొరకు నేను అనుభవించిన శ్రమల యందు సంతోషించుచున్నాను అన్నాడు. అంటే శ్రమల యందు సంతోషం ఏందండి? ఎవరైనా శ్రమలు పడుతూ సంతోషంగా ఉండానని చెప్పగలుగుతారా? చెప్పలేరు ఎవ్వరు. భూమి మీద మనిషి అనేవాడు నేను శ్రమ పడుతున్నాను, నేను ఇబ్బందుల్లో ఉండాను, నేను కష్టంలో ఉండానని చెప్పిన వ్యక్తి నువ్వు సంతోషంగా ఉండావా అని అడిగితే ఏమన్నా కరెక్టేనా? నీ కంటికి ఎలా కనపడుతున్నాను, నేను ఇంత బాధలో ఉండి కూడా సంతోషంగా ఉండావు అని ఎలా అడుగుతున్నావు అని ప్రశ్నించరా? కానీ పౌలు గారు ఏమంటున్నారు? ఇప్పుడు క్రీస్తు శ్రమల యందు, అంటే నేను అనుభవించుచున్న శ్రమల యందు సంతోషించుచు సంఘం ఆయన శరీరం కొరకు క్రీస్తు పడిన పాటలు కొదువెను నా శరీరమందు అనుభవించుచున్నాను. అంటే ఆయన శ్రమలు అనుభవించి సంతోషిస్తున్నాడంట. మరి మనకేం చెబుతున్నాడు ఆయన పౌలు గారు? ఆయన అనుభవించి వెళ్ళాడు, మనకేం చెబుతున్నాడు చూద్దామండి. ఫిలిప్పులు రాసిన పత్రిక 2వ అధ్యాయం 17వ వచనం. 17-18. ఫిలిప్పులు రాసిన పత్రిక 2వ అధ్యాయం 17-18 వచనం. మరియు మీ విశ్వాస యాగములోను దాని సంబంధమైన సేవలోను నేను పాన అర్పణంగా పోయబడినను నేను ఆనందించి మీ అందరితో కూడా సంతోషింతును. ఇటువలనే మీరును ఆనందించి నాతో కూడా సంతోషించుడి. విశ్వాస యాగం అంట. మనము ఒక యాగం అంటే మనం చూసిన విధానం, మనం సినిమాలో కానీ పెద్దలు చెప్పిన విధానం కానీ ఒక యాగం చేసేటప్పుడు వారు ఇంకా చుట్టుపక్కల ఏం జరుగుతుందని ఏం పట్టించుకోరు. అది పూర్తయ్యే వరకు అక్కడే ఉండి నిష్టగా ఉండి అది పూర్తి చేసే విధానంలో ఉంటారు. క్రైస్తవులు అయిన మనము కూడా, క్రైస్తవ అనే యాగంలోకి వచ్చిన మనము ఈ చుట్టుపక్కల కనిపించే ఈ లోకాన్ని ఏది ఆశించకుండా మన ముందు ఉంచబడిన విశ్వాసాన్ని కాపాడుకుంటూ ఆ పోరాటంలో పోరాడుతూ అది పూర్తి చేయాలి. అదే పౌలు గారు చెబుతున్నారు. మరియు మీ విశ్వాస యాగము, మీరు ఒక యాగములో ఉండారు. అదేంటిది? విశ్వాసం అనే యాగంలోను దాని సంబంధమైన సేవలోను పౌలు గారు పానార్పంగా ఎలాగా పోయబడ్డాడో ఆ విషయంలో నేను ఆనందించి మీ అందరితో కూడా సంతోషించుచున్నాను. ఇటువలనే మీరును ఆనందించి నాతో కూడా సంతోషించుడి. మీరును కూడా అలాంటి విశ్వాస యాగంలో ఉండి నేనే విధంగా పానార్పంగా పోయబడి ఉన్నానో మీరు కూడా అలాగా ప్రాణార్పముగా ఈ లోకంలో క్రీస్తు కొరకు పానార్పంగా అర్పింపబడి మీరు ఆనందించాలి. అలాంటి విశ్వాసం కలిగి ఉండాలి అని చెప్తున్నారు. మరో సందర్భం చూద్దాం. కొరింథీయులు రాసిన 2వ పత్రిక, కొరింథీయులు రాసిన పౌలు గారు కొరింథీ సంఘానికి రాసిన 2వ పత్రిక 7వ అధ్యాయం 9వ వచనం. మీరు దుఃఖపడితేరని సంతోషించుట లేదు కానీ మీరు దుఃఖపడి మారు మనసు పొందుతారని ఇప్పుడు సంతోషించుచున్నానంట. పౌలు గారు మనం దుఃఖపడడం వల్ల ఆయన సంతోషించట్లేదంట. మనము దుఃఖపడినను ఆ దుఃఖం వెనక మారు మనసు పొందుతాం చూసావా, ఆ మారు మనసు పొందుట వలన పౌలు గారు సంతోషిస్తున్నాడు. ఎందుకు? పై వచనం చూడండి. ఎందుకని? 5వ వచనం. మేము మాసిదోనియాకు వచ్చినప్పుడు మా శరీరం ఏ మాత్రము విశ్రాంతి పొందలేదు, ఎటు పోయినను మాకు శ్రమయే కలిగేను, వెలుపట పోరాటముల లోపట భయము ఉండెను, అయినను
దీనులను ఆదరించు దేవుడు తీతు రాక వలన మమ్మను ఆదరించెను. తీతు రాక వలన మాత్రమే కాకుండా అతడు మా అత్యాభిలాషను మీ అంగలార్పను నా విషయమే మీకు కలిగిన అత్యాసక్తి మాకు తెలుపుచు తాను మీ విషయమై పొందిన ఆదరణ వలన కూడా మమ్మను ఆదరించెను గనుక నేను మరీ ఎక్కువగా సంతోషించి తిని. అంటే సంఘములో జరిగిన విషయాలను ఏ విధంగా సంతోషిస్తున్నానంట, మీరు ఎలాగో శ్రమలు పొందుతున్నారో, ఎలాగో దేవుని పట్ల జీవిస్తున్నారో అలాంటి విషయాల పట్ల ఆనందిస్తున్నాడే తప్ప మీరు లోకంలో కుటుంబంలో సంతోషంగా ఉన్నారని, లేదా మీరు ఈ లోక సంబంధంగా ఆలోచిస్తూ జీవిస్తున్నారని పౌలుగా సంతోషం లేదంట. క్రీస్తు విషయమై మీరు శ్రమలు పొందుతున్నారు, అందు నిమిత్తమే నేను ఆనందించుచున్నాను. ఒకవేళ మీరు లోక సంబంధంగా ఆలోచిస్తే నేను మాత్రం దాని గురించి సంతోషించను. మీరు దుఃఖపడాలి, దేవుని కొరకు దుఃఖపడాలి. ఆ దుఃఖం వెనక మారు మనసు పొందాలి. ఆ మారు మనసు పొందితేనే నాకు సంతోషం కలిగిద్ది. అలా విధంగా జీవించాలని చెబుతున్నారు. మరొక సందర్భం కొరింథీయులకు రాసిన అదే 2వ పత్రిక 8వ అధ్యాయం 2వ వచనం. ఎలాగనగా వారు బహుశ్రమల వలన పరీక్షింపబడగా అత్యధికంగా సంతోషించిరి. ఎవరంటే వాళ్ళు పైన మొదటి వచనం, సహోదరులారా మాసిదోనియా సంఘములకు అనుగ్రహింపబడి ఉన్న దేవుని కృపను గురించి మీకు తెలియజేయుచున్నాను. ఎవరి గురించి? మాసిదోనియా సంఘంలో ఉన్న వారి గురించి మనకు తెలియజేస్తున్నారంటే ఎలాగనగా వారు బహుశ్రమల వలన పరీక్షింపబడగా అత్యధికముగా సంతోషించిరంట. దేవుడు మనని కూడా పరీక్షిస్తే మనము సంతోషిస్తామా? దేవుణ్ణి దూషిస్తామా? చిన్న కష్టం రాగానే, ఏదైనా ఇబ్బంది కలగానే దేవుడు నా పట్ల ఎందుకు ఇట్టాగుండాడు, దేవుడికి ఎందుకు నేను ఇట్టాగా, దేవుడు నన్ను ఎందుకు పట్టించుకోవట్లేదు అని దేవుణ్ణి దూషించే వారంగానే ఉంటాం. కానీ మనము దేవుడు మనకి సంతోషం కలిగజేస్తున్నాడు అనే చదవండి మరోసారి. ఎలాగనగా వారు బహుశ్రమల వలన పరీక్షింపబడగా అత్యధికముగా సంతోషించిరి. మరి మనము ఎలా సంతోషించాలి? శ్రమల వలన సంతోషం కలుగుతుందా, లేక మనం ఎటువంటి శ్రమలు పడకుండా ఆదివారం మాత్రమే చర్చికి వచ్చి కాసేపు దేవుని మాటలు విని ఇది చాలు, దేవునికి మనం ఎంతో చేశాము, మన జీవితం దేవుడిచ్చిన వరము అది ధన్యమైపోయింది ఆదివారం దేవుని మాటలు వినడం వల్ల అని అనుకుంటున్నామా? కాదండి. మనము దేవుని ఆరాధించడానికి ఆదివారం వస్తున్నామంటే దేవుని మాటలు తెలుసుకొని అవి ప్రకటించడానికి, అవి నలుగురికి తెలియపరచాలి. ఆ తెలియపరిచిచుండగా వారు మారితేనే మనకు సంతోషం కలిగిద్ది. అలాంటి సంతోషం కలిగి ఉండాలని చెబుతున్నారు. మరో సందర్భం 12వ అధ్యాయం 10వ వచనం. కొరింథీయులకు రాసిన అదే 2వ పత్రిక 12వ అధ్యాయం 10వ వచనం. నేనెప్పుడు బలహీనుడనో అప్పుడే బలవంతుడును గనుక క్రీస్తు నిమిత్తము నాకు కలిగిన బలహీనతలలోనూ, నిందల్లోనూ, ఇబ్బందుల్లోనూ, హింసల్లోనూ, ఉపద్రవంలోనూ నేను సంతోషించుచున్నాను. పౌలు గారు ఏ విధంగా సంతోషిస్తున్నాడంట? క్రీస్తు నిమిత్తము నాకు కలిగిన బలహీనతలు, నిందలు, ఇబ్బందులు, హింసలు, ఉపద్రవంలోనే సంతోషం కలిగి ఉంటున్నాడంట పౌలు గారు. మరి పౌలు గారే మాత్రమే పరలోకం వెళతాడా? పౌలు గారికి మాత్రమే దేవుడు నీతి కిరీటం ఉంచబడి ఉందా? మరి విశ్వాసులమైన మనకి లేదా? మనకి పరలోకం లేదా? దేవుడు అందరికీ పరలోకం ఇచ్చాడు. ఆయన అందరి కోసం క్రీస్తుని బలిగా అర్పించాడు. మరి మనకి ఎందుకు శ్రమల వలన సంతోషం లేదు? మనకి ఎందుకు బాధల వలన సంతోషం లేదు? ఎందుకు మనం వాటిని మనము సంతోషంగా స్వీకరించలేకపోతున్నాము? మరి పౌలు గారు మనకి నేర్పుతున్న పాఠాలు ఏమేమి తెలుసుకుంటున్నాము? మరో సందర్భం చూద్దాం. రోమీయులు రాసిన పత్రిక, రోమా సంఘానికి రాసిన పత్రిక 12వ అధ్యాయం 12వ వచనం. నిరీక్షణ కలవారే సంతోషించుచు, శ్రమయందు ఓర్పు గలవారే ప్రార్థనలందు పట్టుదల కలిగి ఉండుడి. దేని వలనంట? నిరీక్షణ గలవారే సంతోషించుచు, శ్రమయందు ఓర్పు గలవారే ప్రార్థన యందు పట్టుదల కలిగి ఉండాలంట. మన నిరీక్షణ ఏంది?
పరలోకం వెళ్ళాలనే నిరీక్షణ. మరి ఆ నిరీక్షణ కొరకు మనము సంతోషించుచు ఓర్పుతోనూ శ్రమతోనూ ప్రార్థనతో పట్టుదల కలిగి ఉంటున్నామా? మనము చూడండి, లోకంలో ఏదైనా ఒక పని మనం అనుకుంటే దాన్ని ఎంతో పట్టుదలగా చేస్తాము. ఆ పని పూర్తి పూర్తి చేయడానికి అవసరమైతే తిండి అయినా పక్కన ఎవరున్నా కానీ పట్టించుకోము. ఎందుకంటే మనం ఒక ఉద్దేశం అనుకున్నాం, ఒక పని పూర్తి చేయాలి అనుకున్నాము. మరి క్రీస్తు కొరకు కూడా మనము పూర్తి చేయాలనే పట్టుదల కలిగి ఉండాలి కదా. ఆ పట్టుదలలో శ్రమలు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి. అలాంటి విషయాల్లో మనం అందరం ఎలా కలిగి ఉండాలి? సంతోషించుతూ ఉండాలి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక మరో సందర్భం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 13వ అధ్యాయం 9వ వచనం. మేము బలహీనులమై ఉన్నను మీరు బలవంతులై ఉన్న ఎడల సంతోషించుదాం. ఎవరు? పౌలు గారు సంఘానికి చెప్తున్నారు. మేము బలహీనులమై ఉన్నాము. ఎందుకంటే దేవుని పని చేస్తూ సువార్త ప్రకటిస్తూ ఆహారం తినలేదు, వస్త్రహీనతలు ఎన్ని ఎదురైనా మేము వస్త్రాల గురించి ఆలోచించలేదు, ఒక ఇంటిలో ఉండాలని ఆలోచించలేదు, మా శరీరం మా ఆరోగ్యం కాపాడుకోవాలని ఆలోచించలేదు. అనేక సందర్భాలలో మేము బలహీనులమైపోయాము. కానీ మేము బలహీనమై ఉన్నను, ఏమన్నాడు పౌలు గారు? మేము బలహీనులమై ఉన్నను మీరు బలవంతులై ఉండిన ఎడల సంతోషించెదము. మీరు దేవుల్లో ఎదగండి, దేవుల్లో బలపడండి. మీరు దేవుల్లో బలం కలిగి దేవుని ఆత్మ మీలో ఉంది కనుక మీరు శక్తివంతులు అవ్వండి అని మనకి బలపరుస్తూ ఆయన సంతోషిస్తున్నాడు. అలాంటి సంతోషంలో మనము కలిగి ఉండాలి. కేవలం ఈ లోక సంబంధం వాటిలో మనం సంతోషంగా ఉండకూడదు. ఈ లోకంలో తిండి వలన కొంతమంది సంతోషిస్తారు, అనేక కార్యాలు శరీరం సంబంధమైన కార్యాల వలన సంతోషిస్తున్నారే కానీ అది శాశ్వతమైన సంతోషం కాదు. శాశ్వతమైన సంతోషం ఏదంటే పరలోకంలో దేవుడు ఆనందించే సంతోషమే. మనం ఇందాక మూలపాఠాలను చదువుకుందాం. 15వ అధ్యాయం ఎలాంటి సంతోషం అంటే 15వ అధ్యాయం లూకాసు వార్త. దేవుడు సంతోషించే సంతోషమే మన సంతోషము. కుటుంబంలో తండ్రి సంతోషంగా లేడు అంటే ఆ కుటుంబం అంతా ఎలాగుంటుంది? ఎంతో బాధగా. యజమానుడు సంతోషంగా లేడు, యజమానుడు ఎందుకు ఇంత దిగులుగా ఉండారని కుటుంబంలో అందరూ ఆలోచిస్తారు. మరి పరలోకంలో నా దేవుడు సంతోషంగా ఉండాడా లేడా అని మనం ఏనాడని ఆలోచిస్తున్నామా? మరి దేవుణ్ణి సంతోషపెట్టే ఆ కార్యక్రమాలు ఏందో మనం చేయగలుగుతున్నామా? లూకాసు వార్త 15వ అధ్యాయం 7వ వచనం 10వ వచనం 2 చదువుదాం. అటువలనే మారు మనసు అక్కరలేని 99 నీతిమంతుల విషయమై కలుగు సంతోషం కంటే మారు మనసు పొందు ఒక్క పాపి విషయమే పరలోకంలో ఎక్కువ సంతోషం అంట. ఎంత అంట? ఎక్కువ. ఇంకా అది చెప్పలేనంత సంతోషమే. ఎలాగంట? నీతిమంతులు 99 మంది ఉన్నా కానీ ఆ నీతిమంతుల గురించి సంతోషించట్లేదు దేవుడు. కానీ మారు మనసు పొందే ఒక్క పాపి విషయమే సంతోషం కలుగుతుంది అంటే మరి ఆ యొక్క పాపిని మార్చే పనిలో మనం తెలుసుకున్న క్రీస్తుని నమ్మిన మనము ఉండాలి కదా. 10వ వచనం. అటువలనే మారు మనసు పొందు ఒక్క పాపి విషయమై దేవుని దూతల ఎదుట సంతోషం కలుగును. సంతోషం కలుగును అని మీతో చెప్పుచున్నానంట. దేవుని దూతల ఎదుట దేవుడు సంతోషిస్తున్నాడు. మనము బాప్తిస్మ కార్యక్రమం, ఒక వ్యక్తిని మార్చి బాప్తిస్మ కార్యక్రమే మనకు సంతోషం. దేవుడు ఆనందించే సంతోషమే ఆయన పిల్లలమైన మనము ఆనందించే సంతోషం. అలాంటి సంతోషంలో మనమందరం కలిగి ఉండాలని, క్రీస్తు పడిన ఆ శ్రమలలో కొదువెనను మనము కూడా మన జీవితంలో అనుభవించి, పౌలు గారు ఏ విధంగా శ్రమలు అనుభవించి ఆ శ్రమలోని ఆనందం వెతికాడు, ఆ శ్రమలోని సంతోషం చూశాడు. అలాంటి సంతోషాన్ని మనము కలిగి మనము కూడా విశ్వాసులుగా మారి మన జీవితాన్ని ముగించాలని కోరుకుంటూ ఈ నా మాటలు ముగిస్తున్నానండి. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ దయగలిగిన పరమందున్న మా తండ్రి, మీ ఘనమైన నామానికి మరోసారి క్రీస్తు నామం మన స్తుతులు స్తోత్రాలు తండ్రి. ఇంతవరకు మీ మాటలు మేము తెలుసుకుని ఉన్నాము. మీ కుమారుడు క్రీస్తు లోకానికి వచ్చి మీ పని తుదముట్టించటమే ఆయనకి సంతోషం. మీ పని మీరు అప్పగించిన బాధ్యతని నెరవేర్చటమే ఆయన సంతోషం. అలాంటి సంతోషం కలిగి జీవించి ఉన్న యేసుక్రీస్తు వారిని పోలిన మేము కూడా
నమ్మిన మేము, విశ్వాసులుగా మారిన మేము, క్రైస్తవులుగా మారిన మేము కూడా క్రీస్తు పడిన శ్రమల్లో కొదువలను మేము కూడా అనుభవించి నశించిపోతున్న వారి యొద్దకెళ్ళి మీ మాటలు తెలియపరిచి కొందరైనను ఆత్మను రక్షించే పనిలో మాకు అనుగ్రహించి వాటిలో పాలి భాగస్తులుగా చేస్తున్నందుకు వందనాలు తండ్రి. మీ ఆత్మ తోడైండి నడిపించి సహాయం చేసి కొందరైనా రక్షించే భాగ్యాన్ని మాకు అనుగ్రహించమని, మా జీవితం అంతయు మీ కొరకు జీవించి మీ కుమారుని క్రీస్తు మాటలు తెలియపరిచి మాకు ఇచ్చిన బాధ్యతను మేము నెరవేర్చులాగున ఉండాలని కోరుకుంటూ, ప్రతిదీ మీకే మహిమ ఘనత ప్రభావం చెల్లించులాగున మేము ఉండాలని కోరుకుంటూ, మా ప్రభు రక్షకుడైన క్రీస్తు ద్వారా కృతజ్ఞతాస్తుతులు చెల్లించి వేడుకొనుచున్నాము పరలోకమందున మా తండ్రి. ఆమెన్. మరోసారి మీ అందరికి క్రీస్తునామం నా వందనాలండి.